లక్ష్మణ్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారు, కేశవరావు గారు, కృష్ణమూర్తి నాయుడు గారు, సభలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, మిత్రులందరికీ వందనాలు. గతంలో ఇదే హాల్లో ఒక సభను నిర్వహించుకున్నాం. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఆ సమావేశం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పాలన కుదుటపడి ముందుకు సాగుతున్నటువంటి పూర్వరంగంలో వివిధ పథకాలు ప్రతిపాదించబడుతున్నటువంటి నేపథ్యం, అలాగే జన వనరులకు సంబంధించినటువంటి సమస్యలు తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పూర్వరంగంలో ఈ సభ జరుగుతున్నది. కృష్ణానది జలాలకు సంబంధించి లేని వివాదాన్ని లేవనెత్తి తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది జలాల పునఃపంపిణీ కావాలి, బచావ్ ట్రిబ్యునల్ తీర్పును ఆమోదించము అంటూ వివాదాన్ని లేవదీస్తే, ఇవాళ మోడీ గారి ప్రభుత్వం దానికి తల ఒగ్గి అది రాజకీయ ప్రయోజనాల కోసమే కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నీటి హక్కులని హరించేటువంటి తీరులో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కోట్ చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువుని పొడిగించి వారికి బాధ్యతను అప్పగించడం, ఆ విచారణ ప్రక్రియ మొదలై ఇవాళ ఫిబ్రవరి 19, 21 తారీఖుల మధ్యలో విచారణని ప్రారంభించబోయేటువంటి షెడ్యూల్ను కూడా ప్రకటించిన పరిస్థితి. ఒకవైపున తెలంగాణ ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, అధికారులు పదే పదే సమావేశమవుతూ ఆ సమస్య పైన ఎక్కువగా దృష్టి సారించి నీటిని సంపాదించుకోవాలి అనేటువంటి ఆరాటపడుతున్న పూర్వరంగాన్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సమస్య కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి నాలాంటి వాళ్ళకి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యమంత్రి మొదలుకొని జలవనరుల శాఖ మంత్రి వరకు, అధికారుల వరకు కూడా ఈ సమస్య తీవ్రమైనటువంటి సమస్య అని భావిస్తున్నట్లుగా కనిపించడం లేదు. నేను కనిపిస్తుండడం లేదు అని అంటున్నాను. బహుశా వారు సీరియస్గా ఉంటే ఉండవచ్చు, నాకు తెలియదు. ఇది నేపథ్యం. రెండో వైపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బచావ్ ట్రిబ్యునల్ తీర్పు మేరకి మిగులు జలాలు ఏవైతే వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు లభించిందో దాని ప్రకారం పలు
ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో భాగమైనటువంటి ప్రాంతంలో, అది రాయలసీమ కావచ్చు, ప్రకాశం జిల్లాలో తెలుగు గంగ, హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి నాటి నుంచి. అలాగే తెలంగాణ భాగంలో కల్వకుర్తి, నెట్టంపాడు ఈ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం ఎడమ కాలువను కూడా చేర్చాల్సిందే, కానీ చేర్చలేదు. చేర్చినటువంటి 6 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఒక చట్టబద్ధత కల్పించింది. ఈ ప్రాజెక్టులని నిర్మించుకునేటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు దఖలుపడింది. తద్వారా 2000 సంవత్సరాలకి ముందు బచావో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులను 2000 నాటికి నిర్మించుకోవాలి. తద్వారా తరువాత వచ్చేటువంటి ట్రిబ్యునల్ ముందు వాటిని ప్రతిపాదించి అంతో ఇంతో నీటిని సాధించుకునే అవకాశం ఉంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగాలతో నిర్మాణాన్ని చేపట్టి 2000 నాటికి పూర్తి చేసుకోవాలని గడువు విధించుకున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2000 సంవత్సరం నాటికి పూర్తి చేసుకోలేదు. అవి నిర్మాణం కొనసాగుతూనే ఉన్నాయి. ఈలోపే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. బచావో ట్రిబ్యునల్ గడువు ముగిసింది. ఆ బాధ్యతను మీరు తీసుకొని వివిధ రాష్ట్రాలు లేవనెత్తినటువంటి వివాదాలకు పరిష్కారం చూపమని వాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. 2013లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది, తుది తీర్పు అది కూడా. దానిపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది తెలుగు ప్రజానీకానికి శరాఘాతం, మా హక్కులను హరిస్తున్నది, ట్రిబ్యునల్ బచావో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ మిగులు జలాలను వినియోగించుకునే దాన్ని హరించింది, ఆ మిగులు జలాలను కూడా అన్ని రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం దారుణం అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పైన స్టే విధించబడింది. 10 సంవత్సరాలైన విచారణ కొనసాగుతున్నది. ఆ తీర్పు అమల్లోకి రాలేదు. ఈరోజు రాష్ట్రం విభజన జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో నేను ప్రస్తావించిన 6 ప్రాజెక్టులకి చట్టబద్ధత కల్పించబడింది. ఈ 6 ప్రాజెక్టుల్లో 4 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ గడచిన 10 ఏళ్ల కాలంలో ఆ 4 ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపైన నిర్మించుకోవాలని ఎన్నిసార్లు ఎవరు ఉద్యమాలు చేసినా, ప్రజలు అడిగినా ఈ ప్రభుత్వాలు దానిపైన రాజకీయ సంకల్పంతో దృష్టి సారించలేదు. దాని పర్యవసనంగా ఇవాళ మనం ఇక్కడ కూర్చొని రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశం పైన చర్చించి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వాకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 4 ప్రాజెక్టులు తెలుగు గంగ కానీ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పచెప్పిన ఈరోజు విచారణ జరుగుతున్నటువంటి అంశాలలో ఒక ప్రధానమైనటువంటి వివాదం కృష్ణా నది పరివాహక ప్రాంతానికి బయట ఉన్నటువంటి ప్రాజెక్టులకి నీటిని కేటాయించడానికి వీల్లేదన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి డిమాండు. అంటే దాని అర్థం ఏంటి?
వివరాలు కూడా ప్రస్తావన చేయడం జరిగింది వాళ్ళ అఫిడవిట్లో. ఇవాళ వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి అందులో శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, అది నాగార్జున సాగర్ కుడి కాలువ ప్రాంతంలో, ప్రకాశం గుంటూరు భాగాల్లో కృష్ణా పరివాహక ప్రాంతం లేని ప్రాంతం ఉన్నది, దానికి నీరు ఇవ్వడానికి వీల్లేదు. అలాగే శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ఏదైతే కర్నూలు కడప జిల్లాలకు నీటిని సరఫరా చేస్తున్నదో అది పెన్నా పరివాహక ప్రాంతమే కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదు, కాబట్టి నీటిని కేటాయించడానికి వీల్లేదు. అలాగే మిగులు జలాల ఆధారంగా నిర్మించబడుతున్నటువంటి తెలుగంగ, గాలేరు నగరి, అంద్రేనివా, వెలుగొండ ప్రాజెక్టులు ఈ పరివాహక ప్రాంతంలో లేవు, నీటిని ఇవ్వడానికి వీల్లేదు. ఇది పేచి. ఇప్పుడు రేపు పొరపాటున ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ విధంగా అయితే మిగులు జలాలపైన అధ్యయనం చేసి ఎన్ని లభిస్తాయో నిర్ధారణ చేసి 65% ప్రామాణికం, 55% ప్రామాణికం అంటూ ప్రామాణికాలను నిర్ధారించి మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా నీటిని పంపిణీ చేసిందో అదే తీరులో ఇదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించలేదు అనేటువంటి నిర్ధారణకు పొరపాటున వచ్చి తీర్పు ఇస్తే ఈ ప్రాజెక్టుల భవిష్యత్ అంతా కూడా అగమ్యగోచరం కాదు, అది వల్లకాడుగా తయారవుతుంది. రాయలసీమ, ప్రకాశం జిల్లా ఎడారిగా మారిపోక తప్పదు తప్పదు తప్పదు. ఇది నాకున్నటువంటి అవగాహన. అంతటి కీలకమైనటువంటి నదీ జలాల సమస్య, కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఈరోజు మన ముందు ఉన్నది. రెండవది దీని నుంచి బయటపడడం కోసమో లేకపోతే సమర్థవంతంగా ట్రిబ్యునల్లో వాదించి బచావో ట్రిబ్యునల్ కల్పించిన నీటి హక్కులను రక్షించుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని రచించాల్సినటువంటి ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. అప్రమత్తంగా లేదనే భావిస్తామన్నా నేను. ఎందుకంటే గోదావరి, బనకచర్ల నదుల అనుసంధాన పథకాన్ని పదే పదే ప్రస్తావన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించి ఎవరో కింది స్థాయి వాళ్ళు ప్రస్తావన చేస్తే అంత పట్టించుకోవాలి అవసరంలా. నిన్నటి మైదుకూరు సభలో కూడా బనకచర్ల ఉన్నది రాయలసీమ కరువు పీడిత ప్రాంతం. రాయలసీమలో మిగులు జలాల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి, కొనసాగుతున్నాయి దశాబ్దాలుగా. అదే రాయలసీమ గడ్డ నుంచి ఈరోజు పదే పదే మళ్ళా చెబుతున్నటువంటి పాటే అక్కడ కూడా పాడారు. గోదావరి, బనకచర్ల అనే అనుసంధానాన్ని గురించి. మనం ఇక్కడ బచావో ట్రిబ్యునల్ గోదావరి నదీ జలాలపైన ఇచ్చినటువంటి తీర్పును కూడా గుర్తు చేసుకోవాలి. 80 టీఎంసీలని కృష్ణానది పరివాహక ప్రాంతంలోకి తీసుకొచ్చి కృష్ణా డెల్టాలో వినియోగించుకుంటే ఆ 80 టీఎంసీలు గోదావరి నీటిలో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విడిచిపెట్టి మిగిలినటువంటి 35 టీఎంసీలని కృష్ణానదీ జలాలను మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు పైన వినియోగించుకోవడానికి తీర్పిచ్చింది. ఆ తీర్పే కాకుండా భవిష్యత్తులో అదనంగా నీటిని తరలిస్తే ఆ నీటిలో కూడా అదే రేషియోలో, నిష్పత్తిలో కృష్ణానదీ జలాలని పై రాష్ట్రాలకు ఇవ్వవలసి ఉంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు. అంటే దాని అర్థం ఏంటి? రేపు గోదావరి నదీ జలాలను ఎక్కువగా తీసుకొస్తే కృష్ణానదీ జలాలలో మాకు ఓటా ఇవ్వాలి అని పై రాష్ట్రాలు అడిగేటువంటి ఒక అవకాశాన్ని బచావో ట్రిబ్యునల్ గోదావరి నదీ జలాలపైన తీర్పిచ్చినప్పుడు చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అప్పుడే మొదలుపెట్టింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అఫిడవిట్లో ప్రస్తావించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాలు కూడా రాసిందని నిన్న మొన్న చదివాం. గోదావరి నీళ్లు ఎంత తీసుకెళ్ళదలుచుతున్నారో ఆ నీటిలో వాటా తేల్చండి అనేటువంటి రీతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాలు రాయడం ప్రారంభించింది. ట్రిబ్యునల్ ముందు వాదించడం కూడా మొదలైంది. ఇదే వాదనను కూడా పరిగణలోకి తీసుకుంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎలాంటి తీర్పు ఇస్తుందో ఊహించగలమా అని నేను అడుగుతున్నా. ఇలాంటి ఒక కృష్ణానదీ జలాలపైన ట్రిబ్యునల్లో వాద ప్రతివాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు గోదావరి బనకచర్ల అనుసంధాన పథకం అంటూ ఒక కొత్త ప్రతిపాదనను, అది కూడా 80-90 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదంట. ఎందుకు ఇవ్వదంటే మిగులు జలాలవి, వరద జలాలు, నికర జలాలు కాదు కదా, ఇవ్వదు. సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వదు. అందువల్ల ఎవడు డబ్బు ఎవడు లోన్లు కూడా ఇవ్వరు. ప్రపంచ బ్యాంకు మొదలుకొని ఎవరు కూడా సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకపోతే ఏ సంస్థ కూడా లోన్ ఇవ్వదు. అందువల్ల మూడవదిగా చెప్పారు 4 పీలు వచ్చాయంటే ఇప్పుడు 3 పోయినాయి 4 అయినాయి. ఆ 4వ దాంట్లో ఒకటైన ప్రైవేటు వాళ్ళకి ఇస్తారంట భాగస్వామ్యం. ఖండాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరు నిర్మిస్తారట. వాళ్ళకి మరి రైతుల మీద భారం పడుతుందో కదా అంటే రైతుల మీద భారం వెయ్యరంట. ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది వార్షిక బడ్జెట్లో ఇంతని చెల్లిస్తుందంట. వయబుల్ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వీళ్ళే ఇస్తారట ప్రతి సంవత్సరం. అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బే కదా. ఇంకెవరి డబ్బు అన్నా ఉన్నదా? వ్యక్తుల డబ్బా? అందువల్ల పరిశ్రమ రంగంలోనే కాదు, నీటిపారుదల రంగంలో కూడా ప్రైవేటు వాళ్ళని ప్రవేశపెట్టబోతున్నామని ఒక విధాన ప్రకటనగా నాకు కనిపిస్తున్నది. ఇది ప్రజలు ఆలోచించాలి. ఈ నీటి సమస్య సున్నితమైంది, జటిలమైంది, సంక్లిష్టమవుతున్నది. ట్రిబ్యునల్లో వాద వివాదాలు జరుగుతున్నాయి. మరోవైపున ప్రభుత్వ విధానాలు ప్రైవేటు రంగాన్ని కూడా నీటి పారుదల రంగంలోకి ప్రవేశపెట్టేటువంటి ఆలోచన బయటపెట్టారు. ఇది చాలా 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 ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. 1-2 మాటలు దీనికి సంబంధించి చెప్పి ప్రాజెక్టుల పరిస్థితికి వెళ్తాను. ఈరోజు పోలవరం ప్రాజెక్టు దగ్గర గరిష్టంగా నిలబెడితే 150 అడుగులు ఎఫ్ఆర్ఎల్ గరిష్టంగా నిలబెడితే 150 అడుగులు సముద్ర తీరానికి. అదే నాగార్జున సాగర్ దగ్గర ఎంత? ఆ నాగార్జున సాగర్ దగ్గర ఉన్నదానికి రమారమిగా బొల్లాయిపల్లి దగ్గర ఉంటుంది. అది కూడా గ్రాఫ్ పెట్టారు, మనం వివరాలు లేక మాట్లాడుకోవచ్చు. బనకచర్ల దగ్గర ఎంత? 865 అడుగులు సముద్ర తీరానికి. సముద్ర మట్టానికి 865 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బనకచర్లకి గరిష్ట స్థాయిలో నీటిని నిలబెట్టే ఉన్న 150 అడుగుల నుంచి గోదావరి నీటిని తీసుకెళ్తామని చెప్తున్నది ఈ ప్రభుత్వం. అంటే 700 అడుగుల పైప్ చిలుకు ఎత్తుకు నీటిని తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి రాయచోటి, మదనపల్లి, కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్ళాలి. అది దాదాపు 1800 నుంచి 1900 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. 150 అడుగుల ఎత్తు ఎక్కడ సముద్ర తీరానికి? మదనపల్లి దగ్గర హంద్రీనివా ప్రధాన కాలువ ప్రవహించేటువంటి ఆయకట్టు ఉన్నటువంటి ప్రాంతాలు ఎంత? టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటున్నారు. నిజమే వచ్చిందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గోదావరి నదిలోనే ఎత్తిపోసుకుంటూ పోయే ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు నిర్మించారు. అనుభవం ఏం తెలిసింది?
1,00,000 కోట్ల పైచీలకు అప్పు చేసి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషాద గీతాన్ని ఆలాపిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇవాళ. ఈరోజు అలాంటి అనుభవం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్వరంగంలో పాఠాలు నేర్చుకోకుండా 150 అడుగుల ఎత్తు నుంచి దాదాపు 1800-1900 అడుగు ఎత్తుకి పోనీ వనకచర్ల వరకే తీసుకున్న 860 అడుగుల ఎత్తుకు నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి. గోదావరిలో నీళ్ళు ఎప్పుడు దొరుకుతాయి? 150 అడుగుల గరిష్ట స్థాయిలో పోలవరంలో నిలబెట్టినప్పుడు. ఆ గరిష్ట స్థాయిలో నీరు ఎప్పుడు వస్తుంది? జూలై 15 జూలై ఆఖరుకో వస్తుంది. ఆ జూలై మాసంలో కృష్ణలో కూడా వరద రావచ్చు. మొన్న రాలేదా? బుడమేరులో నీళ్లు కృష్ణానది నుంచి పొంగి పొర్లితే గోదావరి నీళ్లు కుడికాలం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి రాగలిగాయా? రాలేదు. కాబట్టే విజయవాడ మునిగింది. అలాంటి అనుభవం కూడా ఉన్నది కదా. మరి గోదావరిలో నీటిని తీసుకొచ్చే సందర్భంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇది వేరుగా మాట్లాడుకుందాం. ఒకవేళ తీసుకొచ్చినా అప్పటికే కృష్ణాలో నీళ్లు రావనే గ్యారెంటీ ఏమిటి? అప్పటికి కుందు నదిలో కూడా ప్రవహిస్తుంది, ఒక్కోసారి అక్కడ కూడా వస్తాయి. మరి ఏంటి పరిస్థితి? 80,000 90,000 కోట్ల రూపాయలు లేదా 1,00,000 మరి పూర్తి చేసేటప్పటికి ఎంత అవుతుందో చూద్దాంలేండి. ఎందుకంటే నల్లమడ అరవల్లో 18.8 కిలోమీటర్ల ఒక విస్తీర్ణం, తక్కువ విస్తీర్ణం కలిగినటువంటి ఆ కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 2 సొరంగ మార్గాలు నిర్మించడానికే 30 సంవత్సరాలుగా ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇంకా ఒక్క సొరంగం పూర్తయిందంటున్నారు కానీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అలాంటి అనుభవం కూడా ఉన్నది కదా. 27 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని 20,000 క్యూసెక్కుల నీటిని వనకచర్లకు తీసుకెళ్లేటువంటి రీతిలో సామర్థ్యంతో ఎత్తిపోతల పథకంతో నల్లమల అడవుల్లో సొరంగ మార్గాన్ని నిర్మిస్తారట. ఎప్పటికైతుంది? ఎప్పటికి చేస్తారు? నేను అడుగుతున్నా, వెలుగొండ ప్రాజెక్టు సొరంగ మార్గాలు మీకు పాఠాలు చెప్పలేదా అని అడుగుతున్నా. ఇక చాలా ఉంటాయి, పర్యావరణ సమస్యలు ఉంటాయి, లేకపోతే రకరకాల సమస్యలు ఉంటాయి. పక్కన పెడదాం, వేరుగా చర్చిద్దాం. అందుకని పాఠాలు నేర్చుకోకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి మాటలు ఎవరు చెప్పినా అది జగన్ చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, మోడీ గారు చెప్పినా వినే దశలో నాలాంటి వాళ్ళం లేవు. వాస్తవాల ఆధారంగా సత్యాన్వేషణ చేసేటువంటి ఒక కమ్యూనిస్టు కార్యకర్తగా గడచిన 50 సంవత్సరాలుగా నేను నీటి సమస్య పైన తలబెట్టాను. ఒక కార్యకర్తగానే ఆ ప్రాంతాలన్నీ తిరిగాను. ఎత్తు తగ్గులు, ప్రాజెక్టుల యొక్క కష్టనిష్ఠూరాలు, ట్రిబ్యునల్స్ తీర్పులు, ప్రజల ఆక్రందన, దప్పికొనేటువంటి ప్రజల యొక్క దప్పిక అర్థం చేసుకున్నటువంటి వాడిని, వాటి కోసం పరితపిస్తూ ఉద్యమాలు చేస్తూ లాఠీ దెబ్బలు తిన్నవాడిని, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినటువంటి వాడిని. అందువల్ల అధికారంలో జగన్మోహన్ రెడ్డి అదే ప్రాంతం వాడు ఉండి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి 40,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అన్ని ప్రాజెక్టులు నిర్మించేస్తాను, సెంటుకు నీటిని ఇస్తానని చెప్పినా ఆనాడు ప్రశ్నించాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం అది సాధ్యమయ్యేది కాదు. రాష్ట్రం ఒకటి కాదు, ఇప్పుడు 2 రాష్ట్రాలు, పై రాష్ట్రాలు ఉన్నాయి, ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి, కృష్ణా యాజమాన్య బోర్డు నియంత్రణ ఉన్నది. 44,000 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచే వరదలు వచ్చిన సమయంలోనే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్ళనేటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంటే 80,000 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తానని ప్రగల్భాలు పలుకుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఆ కరువు పీడిత ప్రజానీకాన్ని వంచొద్దు అని చెప్పాను. అదేమైంది ఇక్కడ ఈరోజు? ఎక్కడ ఉన్నది అది? గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది? ఎందుకు స్టే విధించింది?
ఈరోజు తెలంగాణ వాళ్ళు పదే పదే, మొన్న పత్రికలు చూడండి, ఒక పత్రిక, నేను పేరు చెప్పాల్సిన పని లేదు, నేను దానికి ప్రచారకర్తనగా కాదలుచుకోలేదు, పూర్తి పేజీ రచించారు. కృష్ణా నదినే దొంగలించుకు తీసుకెళ్ళిపోతున్నారంట, మార్గాన్ని పక్కదారిని పట్టించేశారని. ఎప్పుడో ఉద్యమ కాలంలో చెప్పారు, తెలంగాణ కోసం జరిగిన ఆందోళన కాలం. ఈరోజు కూడా చెప్తున్నారు. 80,000 క్యూసెక్కులతో నిర్మించేశారు. కృష్ణానదిని మళ్లించేశారు, దొంగలించి తీసుకెళ్తున్నారని రాసేశారు. పేజీ మొత్తం రాశారు. చదవని వాళ్ళు వెబ్సైట్లో దొరుకుతుంది ఆ పత్రిక. ఈరోజు నిజమా? మొన్ననే వరదలు వచ్చినాయి. ఆ వరదలు వస్తే కిందికి సముద్రంలోకి 700 టీఎంసీలో 600 టీఎంసీలో సముద్రంలోకి వెళ్ళాయి. కానీ తెలుగు గంగలో అంతర్భాగంగా నిర్మించిన బ్రహ్మంగారి మఠం రిజర్వాయరు 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే 4 టీఎంసీలు కూడా తీసుకెళ్ళలేకపోయారు. శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువలో అంతర్భాగమైనటువంటి ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన గోరకల్లు కేవలం 12 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న దాంట్లో 10 టీఎంసీలు కూడా పెట్టలేకపోయారు. 10 టీఎంసీలకు వెళ్ళేటప్పటికే అది నీళ్లు కుంగిపోతూ ఉంది. కట్ట సీపేజీ పెరిగిపోయింది, ఊట పెరిగిపోయింది. అలాగే దానిలో అంతర్భాగంగా మరొక చిన్నది 4 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన అవుకు రిజర్వాయరు ఆనాటి ముఖ్యమంత్రి ఘనంగా పోయి రిబ్బన్ కట్ చేసి కూడా వచ్చాడు. దాంట్లో 2.5 టీఎంసీలు చేరేటప్పటికే దాని కట్ట వణికిపోయింది. ఇది నిర్మాణాల నాణ్యత. నీరున్నది, వర్షం వచ్చింది, 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఒకసారి వరదలు వస్తున్నాయి. ఆ వరద నీరు సముద్రం పాలవుతున్నది. కానీ రాయలసీమలో కట్టినటువంటి ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు నీళ్లు తీసుకెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే నేను 80,000 క్యూసెక్కులకు పెంచుతాను, 40,000 అప్పు తీసుకొచ్చి కడతాను, నేను ప్రారంభించానని ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 750 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మరి బడ్జెట్ కూడా చూపెట్టకుండా, ప్రభుత్వ ఖజానానికి కూడా తరలించకుండా నేరుగా వాళ్ళ ఖాతాలకు పంపించి ఆర్థిక ఉల్లంఘనకు, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడమే కాకుండా ఈరోజు ఆ 750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్టడు, ప్రజలే కట్టాలి. తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం అప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 80,000, 90,000, 1,00,000 కోట్లతోనో గోదావరి బనకచర్ల కట్టే ఈ ఆలోచన రండి. ఈ వేదిక నుంచి మళ్ళా మాట్లాడుతున్నా. నేను టీవీ ఛానల్స్లో విజ్ఞప్తి చేశా, నేను ఇంజనీర్ని కాదు, లేకపోతే మా కేశవరావు గారు ఇంజనీర్ కాదు, మేము పదే అడుగుతున్నాం, రండి మీటింగ్ పెట్టండి, మాట్లాడదాం ప్రాజెక్టుల పైన, కృష్ణా జలాల సమస్య పైన, ఇలాంటి కొత్త పథకాల పైన. ఎందుకు అంగీకరించలేకపోతున్నారని అడుగుతున్నా. భయమా? అవగాహన లోపమా? లేకపోతే మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏదైనా చేయొచ్చని అహంభావంతో కూడిన పొగరబోత్తనమా? మీరు నిష్ణాతులు కాదు. కేసీఆర్ కూడా ఇట్నే చెప్పి కాళేశ్వరం కట్టాడు, చెప్పాను. అందుకని పరుషంగా మాట్లాడుతున్నానంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు. అందులో ప్రత్యేకించి మాణిక్య వరప్రసాద్ గారిని పెట్టుకొని వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఇది కూడా నాకు లేదు. నేను అందుకే చెప్పా, వాస్తవాల ఆధారంగా సత్యాన్ని అన్వేషించే ఒక కమ్యూనిస్టు కార్యకర్తను. నాది లోపం ఉండవచ్చు, నా విజ్ఞానానికి పరిమితులు ఉంటాయి కదా, నా విజ్ఞానానికి, నా అవగాహన కూడా పరిమితులు ఉంటాయి, తప్పు కావచ్చు. కానీ సమిష్టి చర్చ మెరుగైనటువంటి ఆలోచన తీసుకొస్తుంది, మెరుగైన విధాన రూపకల్పనకు దోహదపడుతుందని విశ్వసించేవాడిని. కాబట్టే నా వాదనను బలంగా వినిపిస్తాను, ఇతరుల వాదనను వినడానికి సిద్ధపడతాను. అందుకనే సమిష్టి చర్చకు రండి ముందుకని కోరుతున్నాను. ఇది నేను ముందు జలవనరుల సమస్యను ముందుగా చెప్పడానికి కారణం, ప్రాజెక్టుల నిర్మాణం, వాటి భవిష్యత్తు ఆ నీటి మీదనే ఆధారపడి ఉంది. నేను ముందుగా ప్రాజెక్టుల స్థితిగతికి వచ్చేటప్పటికి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు
ప్రస్తావన చేస్తా. ఇటీవలే అనకాపల్లిలో ఒక సదస్సు రైతు సంఘం ఆధ్వర్యంలో పెట్టారు, వెళ్ళాను. కొనతాళ రామకృష్ణ గారు కూడా వచ్చారు. అంటే నేను ఎందుకు పేరు ప్రస్తావిస్తున్నా అంటే అక్కడ మన వరప్రసాద్ గారి లాగానే అక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో మాట్లాడాను నేను. 1-2 కీలకమైనటువంటివి ఇక్కడ చెప్పాలి. ఈరోజు వంశధార 1 కట్టారు. దాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, మరమ్మతులు కూడా చేయడం లేదు, అదొక భాగం. వంశధార 2 దశాబ్దాలుగా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. వంశధార నదీ జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ వేశారు కేంద్ర ప్రభుత్వం. ట్రిబ్యునల్ తీర్పిచ్చింది ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా. అది చాలా తక్కువ, చిన్న సమస్య. కొన్ని వందలు ఎకరాల ముంపుకు గురయ్యేటువంటిది ఒడిశాలో. అక్కడ లభించేది 150 టీఎంసీలే ఆ నదిలో. 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒడిశా సగం సగం అని చెప్పి ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. నీటి పరిమాణం కూడా తక్కువ. అలాంటి ట్రిబ్యునల్ తీర్పును కూడా అంగీకరించకుండా ఒడిశా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దాని మీద స్టే విధించారు. అది వివాదంగా కొనసాగుతూనే ఉన్నది. ఈరోజు అది పరిష్కారం కాకపోతే వంశధార 2 మొదటి దశ, రెండో దశగా విడగొట్టారు. మొదటి దశతో అది ముడిపడి ఉంది కాబట్టి నిర్మాణం చేపట్టలేదు, రెండో దశ చేపడుతున్నామని చెప్పారు. ఆ రెండవ దశ నిర్మాణం కూడా వంశధార రెండవ దశ, రెండవ స్టేజీ కూడా నత్త నడకన సాగుతున్నది. 100 కోట్లే, ఎక్కువ కూడా కాదు, వేలు కాదు, కానీ ఖర్చు పెట్టల. ఈరోజు వంశధార నాగావళి అని అనుసంధాన పథకం, నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టారు. అది నట్టు కొడుతూనే ఉన్నది. నేను వెళ్ళాను, ఆ ప్రాంతాలన్నీ తిరిగా. గొట్టా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళా, వంశధార నాగావళి ప్రాంతం తిరిగి వచ్చా, అనుసంధాన పథకం కాలువ చూసొచ్చా, హీరమండలం రిజర్వాయర్ చూసొచ్చా. రిజర్వాయర్ 95% పూర్తయింది, వినియోగంలోకి రాలేదు. అలాగే తోటపల్లి ఎప్పుడో కట్టిన, పురాతన కాలంలో కట్టిన రెగ్యులేటర్ అది కొనారెళ్తున్నది కాబట్టి బ్యారేజీ నిర్మాణం చేస్తామన్నారు. దశాబ్దాలు గడుస్తూనే ఉన్నది. అది పూర్తి చేస్తే ఆ విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల్లో 10,000 సంఖ్యలో ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాజెక్టు సుజల సమంతి పేరుతో 8 లక్షల ఎకరాలు, 1,200 గ్రామాలకు పైచెలకు త్రాగునీరు, 8 లక్షల కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ 100 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. 8,000 కోట్ల రూపాయలు, 8 లక్షలు. మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. స్కీమ్ చాలా ఉత్తమమైందే, గొప్పది. గోదావరి ఎడమ కాలువ పురుషోత్తపట్నం నుంచి చివరి దానికి కూడా నీరు ఎత్తిపోయడానికి, ఎత్తిపోతల పథకమే కానీ ఎత్తిపోయడానికి కూడా దానికి అయ్యే విద్యుత్ వినియోగం 340 మెగావాట్లే. విద్యుత్ తక్కువ. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి గోదావరి బనకచర్లకు 4,000 మెగావాట్లు విద్యుత్ కావాలి. 4,000 మెగావాట్లు. దానికి కావాల్సింది 400 కూడా లేదు. అలాగే 150 అడుగులు ఎత్తిపోయాల్సింది కూడా పెద్ద ఎత్తు కూడా కాదు. మరి ఆ ప్రాజెక్టుని ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఎందుకు ముందుకు నడిపించలేకపోతున్నారు? ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రాంతమే కదా. ఇంతకుముందు కృష్ణమనాయుడు చెప్తున్నాడు, చెరువుల మీద ఆధారపడినటువంటి ప్రాంతం ఎక్కువ. కానీ వర్షపాతం 1100 మిల్లీమీటర్లు ఉంటుంది. నదుల్లో ప్రవహించే నీరు బాగుంటుంది, వంశధార, నాగావళి, వీటన్నింటిలో. కానీ ఆ నీరు వినియోగించుకోవడానికి అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. చెరువుల మీద ఆధారపడాలి. చెరువుల కబ్జాలు అయిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. ఈరోజు
వెనుకబడిన ప్రాంతంగానే ఉత్తరాంధ్ర మిగిలిపోయి వలసలకు నిలయంగా మారిపోయింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. 5 ఏళ్ల కాలంలో 500 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. ఆ ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయండి? ఇటీవలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం కూడా ప్రకటించారు. నేను చెప్పేది తప్పు కాదు. మరి ఈ ప్రభుత్వం ఆ వాస్తవాన్ని గుర్తించినటువంటి ఈ ప్రభుత్వం ఒక 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 3,000-4,000 కోట్లు వెచ్చిస్తే చెరువులు పునరుద్ధరించవచ్చు, వంశధార మొదటి దశను ఆధునీకరించవచ్చు, రెండవ దశ నిర్మాణాన్ని చేపట్టవచ్చు, పూర్తి చేయొచ్చు, తోటపల్లి ఆధునీకరణ పనులు పూర్తి చేయొచ్చు. మిగిలినటువంటి ప్రాజెక్టులు మీడియం మధ్య తరహా ప్రాజెక్టులన్నీ పేర్లు చెప్పాల్సిన అవసరం అవన్నీ పూర్తి చేయొచ్చు. ఇక నీటి సమస్య పరిష్కరించాలంటే ఒడిశాలో ఉన్నదెవరు అధికారంలో? గతంలో బీజేడీ, ఈరోజు బీజేపీనే కదా. ఇక్కడ బీజేపీ భాగస్వామ్య పార్టీ కదా. మరి కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. రాజకీయంగా సానుకూలత ఉన్నది కదా. ఆ వంశధార ట్రిబ్యునల్ తీర్పు పైన సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకునే రీతిలో ఒక ద్వైపాక్షిక చర్చలు చేసి నిర్దిష్టమైనటువంటి ఒప్పందానికి రావచ్చు కదా. ఏమన్నా కష్టమా? 100 ఎకరాలు 150 ఎకరాలు ఉంటే ఉంటుంది ముంపు. ఇక్కడ పోలవరం దగ్గర 1,60,000 ఎకరాల భూమిని, గిరిజనుల భూమిని, 55% గిరిజనులు ఉన్నటువంటి ఆ ముంపు వాసుల భూమిని తీసుకుంటున్నారు కదా. ఇప్పటికే చాలా 1,25,000 ఎకరాల వరకు తీసుకున్నారు కదా. దాంట్లో కూడా చిన్న పెచ్చినే వందలే. ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో 2 రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీనే. రాజకీయంగా సానుకూలత. ఆ సమస్యను పరిష్కరిస్తే సుప్రీంకోర్టులో పోలవరం పైన ఉన్నటువంటి కేసు కూడా ఉపసంహరించవచ్చు కదా. ఈ రాజకీయ పరిష్కారానికి ఉన్నదా సంకల్పం, ఆలోచన ఉన్నదా? కేంద్ర జలసంఘం కూర్చొని మాట్లాడిస్తున్నది. అక్కడ పోయి పేచీల మీద పేచీలు పెడుతూనే ఉన్నారు, కానీ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలా. అందువల్ల ఆ దృష్టి పెడితే ఉత్తరాంధ్ర ప్రాంతం వ్యవసాయకంగా ఆధారపడిన ప్రాంతం, విశాఖపట్నం వదిలిపెడితే ఆ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి అవకాశం ఉంది. ఎక్కువ సమయం దాని మీదనే వెచ్చించకూడదు. అలాగే పోలవరం ప్రాజెక్టు బచావో ట్రిబ్యునల్ 1980లోనే 150 అడుగుల ఎత్తుతో నిర్మించుకోవడానికి అనుమతించింది. కేంద్ర జలసంఘానికి సిఫార్సు చేసింది. అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. 2004-05లో నిర్మాణం మొదలైంది. 2009 నాటికి సిడబ్ల్యూఎస్సీ ఆమోదంతో పాటు అన్ని అనుమతులు వచ్చినాయి. 150 అడుగుల ఎత్తుతో నిర్మించుకోవడానికి 301 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతిస్తూ, మరి ఈరోజు తర్జన భర్జనేంటి? ఈ పేచీలేంటి? 41.15 మీటర్ల ఎత్తుతో పరిమితం చేసి మాట్లాడేటువంటి అంటే ఏంటి? 41.15 ఎండిడిఎల్ కనిష్ట నీటి మట్టం, నీటిని విడుదల చేయడానికి కనిష్ట నీటి మట్టం అది. ఆ నీటి మట్టం దగ్గర ఎన్ని నీళ్లు కుడి ఎడమ కాలువలకు ఎక్కించగలరు? 20 టీఎంసీలా, 30 టీఎంసీలా, అంతకంటే ఎక్కువగా తరలించగలరా? గురుత్వాకర్షణ పథకంగా చెప్పబడినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఎండిడిఎల్ వరకే పరిమితం చేస్తాము. నీటిని నిలబెట్టడం, కట్టడం మాత్రం 150 అడుగుల ఎత్తుతో అంటే 45.72 మీటర్ల ఎత్తుతో కడతామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీల నాయకులు చెప్తారు. నేను వీళ్ళు చెబుతున్నటువంటి వాటిని విశ్వసించడం లేదని నేను అనను. నేను వాటిని నమ్ముతున్నా. 150 అడుగుల ఎత్తుతోనే ప్రాజెక్టుని నిర్మించబడుతుంది. డిజైన్స్ అవే, సిడబ్ల్యూసీ అనుమతి అదే, ఇవన్నీ కరెక్టే. కానీ
నేను అడుగుతున్నది, ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఒక ఆమోదం తెలియజేసి 12,156 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పి తెలియజేసినటువంటి ఉత్తర్వులో, ఆ ఉత్తర్వు కాపీ నా దగ్గర ఉంది. ఆ ఉత్తర్వులో కేంద్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి సమాచారం ఉత్తరం అది ఏం ప్రస్తావన చేశారండి? 41.125 అనేటువంటి ప్రస్తావన 3-4 దఫాలు ప్రస్తావించారు. కానీ 150 అంటే 45.72 మీటర్లు అన్న ప్రస్తావనే లేదు. ప్రస్తావనే లేదు. ఎవరిని వంచిస్తారు మీరు? ఎవరిని దగా చేస్తారు మీరు? మోసం చేస్తారు మీరు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని, జాతీయ ప్రాజెక్టు కేంద్ర జలసంఘం అనుమతించినటువంటి ఎత్తు ప్రకారం నిర్మించడానికి ఆ 2027 అక్టోబర్ నాటికి పూర్తి చేయండి అని మీరు చెప్పిన ఉత్తరంలో 45.72 మీటర్లు ఎత్తుతో అని ఎందుకు ప్రస్తావన చేయలేదు? మతలబేంటి అంటున్నా నేను. నాకు అర్థమైన మేరకు ప్రాజెక్టు కడతారు, నీటిని MDDL వరకే మొదటి దశ అని మాయమాటలతో నీళ్లు నిలబెడతారు. అంటే అర్థం ఆ గిరిజనులు, నేను చెప్పాను ఇంతకుముందు, 55% నిర్వాసితులు గిరిజనులు భూములు ఇచ్చారు, నిరాశ్రయులయ్యారు, పుట్టకొకరు చెట్టుకొకరు వెళ్ళిపోతున్నారు. వరదలు వస్తే కాలనీలు నిర్మించలేదు, నష్టపరిహారం చెల్లించలేదు, భూసేకరణ చట్టం 2013ను ఖాతరు చేయడం లేదు. వాళ్ళను గోదావరిలో ముంచేసి సముద్రం పాలు చేస్తారా మీరు? వాళ్ళకి ఎగ్గొట్టడానికే కదా ఇది. 33,000 ఇది పునరావాసానికి అవుతుందన్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని 27,500 తగ్గించారు. 27,500 కోట్లు. వేలైతే కాదు కదా. అందులో 6,000 గతంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక మొన్న వీళ్ళు గవర్నమెంట్కి వచ్చినాక 1,000 కోట్లు ఇచ్చారు. సంతోషమే, అభినందిస్తున్నా నేను. 1,000 కోట్లు ఇచ్చారు. జగన్ గవర్నమెంట్ ఇవ్వలా, మోసం చేసింది. కేంద్రం ఇచ్చేదానికి అదనంగా డబ్బు జోడించి 10 లక్షలు ఇస్తామన్నారు, ఇవ్వలా, మోసం చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చింది, 1,000 కోట్లు ఇచ్చారు, సంతోషమే. కానీ మొత్తం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ప్రాజెక్టుకు వల్ల నష్టపోయినటువంటి నిస్వాస్థితులు కదా మొదటి లబ్ధిదారులు కావాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన పునరావాస ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఆ డబ్బు చెల్లించాలంటే నీటిని 150 అడుగుల గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే ముందు వాళ్ళని ఖాళీ చేయించాలి. కాబట్టి దానికి డబ్బుకుంటా ఎగ్గొట్టడం కోసమే ఈ మాయ మాటలన్నీ కూడా చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆదేశాల్లో 41.15 మీటర్లే ప్రస్తావన చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేస్తారు? రాజకీయ విభేదాలు పెట్టుకోమని, తగాదాలు పెట్టుకోమని, మెడలు వంచాలని ఆయన ఎప్పుడో చెప్పాడు, పాత ముఖ్యమంత్రి మెడలు వస్తానని. నేను మెడలు వంచే శక్తి అవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ నేను అడిగేది, రాజకీయంగా సానుకూలత ఉన్నారు. 12,000 కోట్లు ఇవ్వడం స్వాగతిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టినందుకు అభినందన తెలియజేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు సాకారమవుతుంది, బహుళ ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజలకు వనగొడతాయి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అని మీరు చెప్పేటువంటి దాన్ని నేను నమ్ముతున్నాను. కానీ ఈ మతలబుకు మాత్రం ముక్కు ఇదేంది చిక్కుముడికి విప్పకుండా పూర్తి స్థాయిలో పోలవరంలో నీళ్లు నిలబెట్టుకున్నప్పుడు గోదావరి బనకచర్ల అనేటువంటిది ఎలా సాధ్యమవుతుంది? ఎలా చెబుతారు మీరు? ఈ మాట ఎలా చెప్తారు దాన్ని తేల్చకుండానే? ఒకటి. ఇక రెండోది, ఇది చింతలపూడి ఎత్తిపోతల పథకం మధ్యలో 75% పూర్తి చేసామంటున్నారు. అది ఎత్తిపోతల పథకం కుడికాలం మీద ఆధారపడి ఉంటుంది. నేనంటాను, మీరు మాట్లాడేటువంటి నదుల అనుసంధానం పోలవరం నుంచి కృష్ణ, పెన్న, సోమశిలకి
డిజైన్ చేయండి, ఆకృతిని తయారు చేయండి. పోలవరం దగ్గరలో ఆ చింతలపూడి ఎత్తిపోతల ఆయకట్టు ప్రాంతంలో ఒక 100 టీఎంసీలు రిజర్వాయర్ నిర్మించండి. గోదావరిలో వరద వచ్చినప్పుడు ఎత్తి పోసుకొని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ చింతలపూడి ఆయకట్టు మీదుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు మీదుగా నీళ్ళిచ్చుకుంటూ కృష్ణానదిని దాటించి సాగర్ కుడి కాలువకు అనుసంధానం చేసి సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు నీళ్ళిస్తూ బొల్లాయిపల్లిలో నిల్వ చేసి రిజర్వాయర్ కట్టి సోమశలకు తీసుకెళ్తే మార్గమధ్యంలో వెలుగొండ ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. దానివల్ల జరిగే ప్రయోజనం ఏంటంటే కృష్ణానీటిని నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు వినియోగించే కృష్ణానీటిని శ్రీశైలంలో నిల్వ చేసుకోవచ్చు. శ్రీశైలం నుంచి రావాల్సిందే, దానికి మధ్యలో వచ్చే నీరు కాదు నాగార్జున సాగర్కి. అలాగే కృష్ణానాలని కృష్ణా డెల్టాకు వినియోగించుకునే నీరు 80 టీఎంసీలు గోదావరి నీరు కూడా కృష్ణా డెల్టాకు వస్తుంది. కాబట్టి ఈ నీటితో కృష్ణా డెల్టాను స్థిరీకరించుకుంటే ఆ నీటిని శ్రీశైలంలో నిలేసుకోవచ్చు. ఇవి కాకుండా నాగార్జున సాగర్ కింది భాగంలో మున్నేరు, పాలేరు లేకపోతే మూసీ నదుల ద్వారా వచ్చే నీరు కృష్ణా డెల్టాకు వస్తుంది. పులిచింతలు కూడా కట్టుకున్నాం. అందువల్ల కృష్ణా డెల్టాకి ఇబ్బంది లేదు. నాగార్జున సాగర్ అవసరాలు గోదావరి నీటితో తీర్చండి, శ్రీశైలంలో నీటిని నిలబెట్టండి. ఇంతకుముందు నేను ప్రస్తావించిన తెలుగుగంగ, గాలేర్నగరి, హంద్రీనీవా వీటన్నింటికి కలిపితే 150 టీఎంసీలే కావాల్సింది. ఆ 150 టీఎంసీలు శ్రీశైలంలో ఆదా చేసుకోవడం ద్వారా గ్రావిటీ మీద 154 అడుగుల పై ఎండిడిఎల్ శ్రీశైలం, అక్కడి నుంచి డిజైన్ చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా 154, 160 టీఎంసీలు పూర్తి నిల్వ సామర్థ్యం ఉంటే 885 అడుగుల సముద్ర మట్టానికి ఎత్తు. శ్రీశైలం నుంచి గ్రావిటీ మీదనే వీటన్నింటినీ నీటిని తీసుకెళ్లే సదవకాశం నేను చెప్పేది కాదు, వాటిని డిజైన్ చేసి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు చెప్తున్నాయి మన కళ్ళ ముందు. అలాంటి దశలో అలా చేయాలన్నా మీరు ఆలోచించండి. లేదు కింద నుంచి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్తానని ఇచ్చేటువంటి గోదావరి బనకచర్ల సాధ్యాలను గురించి ఆలోచించమని కోరుతున్నాను. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు 1950 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇవాళ 11,000 కోట్ల రూపాయలు వ్యయ అంచనాకు పెరిగింది. 9,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. టనల్స్ ఒకటి పూర్తయింది, దానికి లైనింగ్ చేయాలంటున్నారు. రేపు జూలైలో నీళ్ళు వస్తే వరదలు వస్తే తీసుకొస్తామంటున్నారు. నిజమే. రెండవ టనల్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఇంకొక 6-5 కిలోమీటర్ల పైన ఇంకా తవ్వాలి. నల్లమల సాగర్ రిజర్వాయరు, హెడ్ రిజర్వాయరు ఆయకట్టు ప్రారంభంలో నిర్మాణం జరిగింది. కానీ నీళ్లు నిలబెట్టాలంటే ఈరోజు 1,000 కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజీకి ఖర్చు పెట్టాలి. నిర్వాసితులు నెత్తికి నోరుకు కొట్టుకుంటున్నారు, భూములు కోల్పోయినటువంటి వాళ్ళు. ఆ ప్రభుత్వం ఇవ్వాల, మరి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు. నల్లమల సాగర్లోకి నీళ్లు తీసుకొచ్చి నిలబెట్టాలంటే ముందు ఆ పని పూర్తి చేయాలి. ఆ నల్లమల సాగర్ నుంచి ఆయకట్టుకు 4,43,000 ఎకరాల ఆయకట్టు దాంది. ప్రకాశం జిల్లాలోనే అత్యధికం. కొంత కడప జిల్లాలో ఉంది, మరికొంత నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో ఉన్నది. ఆ ఆయకట్టుకు నీరిచ్చేటువంటి కాలువల నిర్మాణం జరగల. ఒక 2-3 రిజర్వాయర్లు, చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టాలి, వాటి పని చేయలేదు. అంటే సాగర్కు, నల్లమల సాగర్కి నీళ్లు తీసుకొచ్చిన సాగునీటిని అందించేటువంటి పంపిణీ వ్యవస్థ, కాలువల వ్యవస్థను నిర్మించలేదు పూర్తి స్థాయిలో. ఇంకొక 3,000-4,000 కోట్ల రూపాయలు ఈనాటి అంచనా ప్రకారం ఖర్చు అవుతుంది అంటున్నారు. మొన్న బడ్జెట్లో ఎంత కేటాయించారో మనకు తెలుసు, 730 ఎంతో. అది కూడా 3 నెలల ముందు కేటాయించిన డబ్బు ఖర్చు పెట్టలేరు ఇప్పుడు. వచ్చే బడ్జెట్లలో ఏంటి మీ దృష్టి ఏంటి ఈ ప్రాజెక్టుల పట్ల? అలాగే
తెలుగు గంగ సామాజిక అధ్యయన నివేదికలో పేర్కొన్నదే చెప్తున్నా. 83% పూర్తయిందంట. 1983లో ప్రారంభించారు. 650 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. దానికి 2010కి ముందు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఉమ్మడి రాష్ట్రంలోనే. కానీ ఇప్పటికీ నిర్మాణం పూర్తయింది 83% అంటున్నారు. అంటే ఇంకా 17% పూర్తి కాల. పంపిణీ వ్యవస్థ అక్కడ నిర్మించాల, పారుదల వ్యవస్థ. పైపెచ్చు భీమటానికి నీళ్లు తీసుకెళ్లేటువంటి కాలువే నేరో అయిపోయింది, అది మరమ్మతులకు వచ్చింది. అందుకనే నేను చెప్పాను, వరదలు వచ్చినా 4 టీఎంసీలు కూడా చేర్చలేకపోయారని. 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటాయి. భీమటంలో నీళ్లు నిలబెట్టేటువంటి స్థితి లేదు. కాలువల వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదు. పంట కాలువల నిర్మాణం చేయలేదు. 2,75,000 ఎకరాలు కడప, కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లా సాగుదలకు ఇవ్వాలి. ఇవ్వడం లేదు. అలాగే గాలేరు నగరి 1,275 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో 1988లో ప్రారంభించారు. ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశాడు 2 చోట్ల, కడప దగ్గర ఉద్దిమడుగు, అలాగే రేణిగుంట దగ్గర చిత్తూరు జిల్లాలో. 1989-90 ధరల ప్రకారమే 1,293 కోట్ల ఎంతో. ఈరోజు 3,25,000 ఎకరాలకు ఆ రోజు డిజైన్ చేస్తే దాన్ని కుదించారు 2,65,000కు. ఆ 2,60,000 ప్రతిపాదిత ఆయకట్టులో కేవలం 35,000 ఎకరాలకు పులివెందల ప్రాంతంలో గండికోటకు 32 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 35,000 ఎకరాలకు మాత్రమే నీటినిచ్చే 2 రిజర్వాయర్లు, ప్రధాన కాలువ నిర్మాణం జరిగింది. పంపిణీ వ్యవస్థ నిర్మించలేదు. ఆ రిజర్వాయర్లకు నీళ్లు తీసుకెళ్తున్నారు, గండికోటకు తీసుకెళ్తున్నారు, వామికొండ సర్వరాయ సాగర్ రిజర్వాయర్లు నింపుతున్నారు. గ్రౌండ్ వాటర్ మాత్రం పెరుగుతున్నది. కాలువలు లేవు, నీళ్ళు ఇవ్వడం లేదు. అంటే ఇంకా 2,25,000 ఎకరాల ఆయకట్టు, ప్రతిపాదిత ఆయకట్టు ఉన్నటువంటి రాజంపేట, కోడూరు నగరి వరకు తీసుకెళ్ళి ఆ ప్రాజెక్టు ఎంత పూర్తయిందంటే ఆ గణాంకాలు చెప్తున్నాయి 18% పూర్తయినాయని. ఆ 18% కూడా ఎక్కడంటే ఆ రాజశేఖర రెడ్డి కాలంలో ఆ నగరి ప్రాంతంలో పనులు చేయించాడు రాజకీయ అవసరాల కోసం. అసలు ప్రధాన కాలువ లేదు, అటకెక్కించారు. దానికి ₹1 ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం. ప్రధాన కాలువ లేకుండా టేలెండ్లో అక్కడ చిన్న పనులు చేసి 18% పూర్తయిందా అంటే ఏమనాలి దీన్ని? ఇదేనా ప్రాజెక్టుల నిర్మాణం అంటే? నిన్న కూడా మాట్లాడుతున్నారు, ఎన్నికల్లో ప్రచార సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, గాలేరు నగరిని పూర్తి చేస్తామన్నారు 2వ దశ. మరి ఇప్పుడు చేసేదేంటి? వరప్రసాద్ గారు మీరే వినాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తది ఒకటి పెట్టాయండి. కొత్తదంటే కొత్తది కాదు, పాతదే పథకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గాలేరు నగరి హంద్రీనివా ఎత్తిపోతల పథకం అని, గాలేరు నగరి హంద్రీనివా ఎత్తిపోతల, ఈ ప్రాజెక్టును ఆ ప్రాజెక్టును అనుసంధానం చేసేటువంటి కొత్త ప్రాజెక్టు 5,023 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి పరిపాలన అనుమతి ఇచ్చాడు. ఒక 100-150 కోట్లు కేటాయించారు, ఖర్చు పెట్టారు. ఈ లోపే చిత్తూరు జిల్లా వాళ్ళు దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. 2021లో స్టే విధించింది. దాన్ని అమలు చేయకపోతే 2023లో మళ్ళా అప్పీల్కి వెళ్తే మళ్ళా 100 కోట్ల రూపాయలు పెనాల్టీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. దాని మీద స్టేకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు.
మీరు కట్టాల్సిందే, దాన్ని మేము స్టే ఇవ్వము, 25 కోట్లు ముందు అడ్వాన్స్గా కట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అది ఆ పథకం యొక్క నేపథ్యం. ఆ పథకాన్ని అవినీతి జరిగిపోతున్నదని కొత్తగా ఆయన విస్తరించాడు. చంద్రబాబు నాయుడు ఆలోచనే అది, అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. దాన్ని అప్పుడు ఆలోచన రూపంలోనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి శభాష్ బాగుంది అని, వాళ్ళకి నచ్చింది బాగానే తీసుకుంటారులేండి, అందుకని తీసుకున్నాడు, టేకప్ చేశాడు. చిత్తూరు జిల్లాలో కొత్తగా 3 అదనపు రిజర్వాయర్లను ప్రతిపాదించాడు. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో. ఆయనే కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇక కొల్లగొట్టే కార్యక్రమం మొదలుపెట్టారు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దాన్ని ఎక్స్పోజ్ చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఆ ముందు. అందుకనే రాళ్లతో కొట్టారు అంగళ్ళ దగ్గర. ఇది మరో చరిత్ర. ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఆ గాలేరు నగరి హంద్రీనివా అనుసంధాన పథకాన్ని యుద్ధ ప్రాతిపదికపైన, ఆ మాట చెప్పకపోయినా అంత వేగంతో నిర్మించాలని ఉపలాట పడిపోతున్నది ఈ ప్రభుత్వం. పదే మాట్లాడుతున్నాడు నిమ్మల రామానాయుడు గారు. నిన్న మొన్న ఎప్పుడో కూడా రివ్యూ చేశారంట. నేను కొన్ని ప్రశ్నలు సంధించి ప్రకటన కూడా విడుదల చేశాను, మీరు చూసి ఉంటారు. దానికి ఈ వార్షిక బడ్జెట్లోనే 2456 కోట్లు ఎంతో 2500 కోట్ల వరకు కేటాయించారు. నేను ఆశ్చర్యపోయా. గాలేరు నగరి 2వ దశనేమో అటకెక్కించి కూర్చున్నారు. మరి ఎప్పుడబ్బా దీనికి టెండర్లు పిలుస్తారు, డబ్బులు కడతారు? మీరు దీనికోసం దొంగదెబ్బ కొట్టేటువంటి ఆలోచన చేస్తున్నట్టుందని బడ్జెట్ ప్రతిపాదన రోజే నేను వ్యాఖ్య చేశాను. ఈరోజు ఆ డబ్బు దానికే అని, ఆ పథకానికే అక్రమ సంతానం అంటాను నేను. అక్రమ ప్రాజెక్టు, అక్రమ సంతానం గాలేరు నగరి హంద్రీనివా పథకం. దానికోసమే కేటాయించినట్టుగా స్పష్టత వచ్చేసింది ఈరోజు. అంటే గాలేరు నగరి 2వ దశని పూర్తిగా గొంతు నులిమేయాలని కదా దీని అర్థం. ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం అంటే ఇది. ఇక హంద్రీనివా, ఇది కూడా 1300 కోట్ల రూపాయలతో 1990లో తీసుకొచ్చిందే. దానికి ఇప్పుడు 9000 కోట్ల రూపాయలు పైచీలు ఖర్చు పెట్టారు. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. 4000 అవుతుందా, 5000 కోట్లు అవుతుందా తెలియదు. మొదటి దశ అనంతపురం జిల్లా వరకు 91% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 2వ దశ నిర్మాణం 83% పూర్తయిందని సామాజిక అధ్యయన నివేదిక వెల్లడిస్తున్నది. దానికి 4000 క్యూసెక్కుల సామర్థ్యంతో మల్యాల దగ్గర నుంచి, శ్రీశైలం దగ్గర నుంచి 840 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటి నుంచి తరలించాలని మొదటి నివేదికలో పేర్కొన్నారు. ఆ నీరు తీసుకెళ్తే సాధ్యం కాదు. 6,22,500 ఎకరాలు ప్రతిపాదిత ఆయకట్టు. అందుకని నీరు చిత్తూరుకు రాదు కాబట్టి, ఆ కాలువ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి ఈ గాలేరు నగరి హంద్రీనివా అనుసంధాన పథకం, గండికోటలో అయితే నీళ్లు తీసుకెళ్ళి పెట్టేస్తున్నాం కదా, ఆ గండికోట నుంచి లిఫ్ట్ చేసేసి దొడ్డిదారిని తీసుకెళ్ళిపోవచ్చని బహుశా ఏమన్నా ఒక రకమైనటువంటి కుచిత బుద్ధి ఎక్కడన్నా మొగ్గ తుడిచిందేమో నాకు తెలియదు. అందుకని ఆ కొత్త పథకం వచ్చింది. నేనంటాను, హంద్రీనివా ప్రాజెక్టుని మీరే చెప్పారు, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. 3850 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నటువంటి హంద్రీనివా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6500 క్యూసెక్కులకు విస్తరిస్తామని, తదనుగుణంగా ప్రధాన కాలువను విస్తరిస్తామని, కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు 2800 కోట్ల రూపాయల పైచులకు డబ్బులు కూడా కేటాయిస్తున్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చారు, ఉత్తర్వులు జారీ చేశారు. మీకు కావాలంటే జీవోలు చెప్తాను నేను. కానీ ₹1 ఖర్చు పెట్టలేదు. ఇవాళ శ్రీశైలం నుంచి తీసుకెళ్ళడం సులభం. ప్రధాన కాలువ నిర్మాణం అవుతున్నది. ఇంకొంత విస్తరించి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేస్తే
శ్రీశైలం నుంచే హయ్యర్ లెవెల్ నుంచే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లేటువంటి సౌలభ్యం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. జీడిపల్లిను ఆధారంగా చేసుకొని ఇవాళ కియా పరిశ్రమ వచ్చింది. అలాంటి రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ పోతే, చెరువులను నింపుకుంటూ పోతే అదేమీ మాగాణి పైర్లకి ఇచ్చేటువంటి ప్రాజెక్టు కాదు. అది ఎడారి నివారణ పథకంలో అంతర్భాగంగా నిర్మిస్తున్నటువంటి పథకం. భూగర్భ జలాలు పెరుగుతాయి, చెరువుల్లోకి నీళ్ళు వస్తాయి, బావుల్లోకి నీళ్ళు వస్తాయి. ఆ కట్టే రిజర్వాయర్లో తక్కువే 10 టీఎంసీల సామర్థ్యం లోపే అన్ని రిజర్వాయర్లకు కలిపిన అక్కడికి నీళ్ళు వస్తే పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఆ పని చేయండి. వీటికి సంబంధించి హంద్రీనివా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగు గంగ వీటిని పూర్తి చేస్తే 20-25 లక్షల ఎకరాలు సాగుబడిలోకి వస్తుంది నికార్సుగా. అలాగే ఎస్ఆర్బీసీ, సిడబ్ల్యూసీ పర్మిషన్తో, ప్రపంచ బ్యాంకు నిధులతో కట్టుకున్నాం. దాన్ని మరమ్మతులు చేస్తే ఇంకొక 2 లక్షల ఎకరాలు వినియోగంలోకి వస్తుంది. అంటే ప్రకాశం మెట్ట ప్రాంతాలు, రాయలసీమ సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి, సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. దానికి అయ్యే ఖర్చు ఎంత అంటే బహుశా అన్నీ కలిపితే ఒక 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు అవుతుందేమో. మరి లేవా డబ్బులు? 80,000, 90,000, లక్ష కోట్ల గురించి మాట్లాడతారు కదా. 20-25 లక్షల ఎకరాలు సాగుదలలోకి వస్తే ఎన్ని కుటుంబాలు బాగుపోతాయి? ఎంత జనాభాకు మేలు జరుగుతుంది? ఎంత పారిశ్రామిక అభివృద్ధికి? రాయలసీమ ప్రాంతంలో విశాలంగా భూములు ఉన్నాయి కదా, పరిశ్రమలు వస్తాయి. ఓర్వకల్లు అంటున్నారు, కొప్పర్తి అంటున్నారు. మరి 1,94,000, 1,84,000, 1,94,000 అక్కడ హైడ్రోజన్ హబ్ అనకాపల్లికి మంచిదే, రావాలి, స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అది ఎప్పటికి వస్తుందో తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే మన్నవరం విద్యుత్ పరికరాల పరిశ్రమను చరిత్ర నాకు తెలుసు కాబట్టి. మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశాడు, మోడీ వచ్చాడు, రద్దు చేసేసాడు. ఒక 150-200 కోట్లు వృధా అయిపోయింది. రావాలని కోరుకుంటున్నా. నేను ఆశావాదిని, అందులో దురాశావాదిని, నిరాశావాదిని కాదు. రావాలని కోరుకుంటున్నా. కానీ దీనికి ఒక 15,000, 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు దానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? అలాగే పోలవరం ఈరోజు చాలా సంతోషం వేస్తున్నదని చెప్పా. అది నిర్మాణం పూర్తయితే వచ్చే ప్రయోజనాలు మనకందరికీ తెలుసు కాబట్టి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఖర్చు పెట్టేది 4,000, 3,000 కోట్లు, లేకపోతే ఉత్తరాంధ్రతో కలిపితే కూడా అది పూర్తి అయ్యే నాటికి అయ్యేది 12,000, 15,000 కోట్లు. కానీ అక్కడ కూడా 15 లక్షల ఎకరాలకు పైబడి సాగుదలలోకి వస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది విభజన తర్వాత. దయచేసి ఈ రంగాన్ని చిన్నచూపు చూడకండి. మాటలు చెప్పడం కాదు. ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఆచరణ ముఖ్యమని చివరి మాటగా చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.